వేదికపై ఉన్న పెద్దలు గారికి, డిప్యూటీ శ్రీ కోటయ్య గారికి, మండల అధ్యక్షుడు గారికి, కాంతారావు గారికి, వేదికపై ఉన్న జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ప్రతి వర్గానికి ఒక ప్రశ్న ఉంది. మేము 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో ప్రతి వర్గానికి ఒక ప్రశ్న ఉంది. రైతుల పరంగా ఉన్న ప్రశ్న, ఈసారి వచ్చే 5 సంవత్సరాలు మనకి సారాయి కావాలా, సాగునీరు కావాలా? సారాయి కావాలా, సాగునీరు కావాలా? గడిచిన 5 సంవత్సరాల్లో సారాయి పైన పెట్టిన దృష్టి, సారాయి అమ్మటం మీద పెట్టిన దృష్టిని, సారాయి బ్రాండ్ నేమ్స్ కొత్త సృష్టించడంలో పెట్టిన దృష్టిని, దాంట్లో 10% సమయాన్ని సాగునీటి సమస్యల పైన పెట్టుంటే ఈ రోజు కుడికాలంలో, సారాయి కుడికాలంలో దాని కింద సాగు చేస్తున్న రైతులు ఈసారి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైతులు బంగారం పండిస్తారు, నీళ్ళు ఇస్తే, మిర్చి పండిస్తారు, పత్తి పండిస్తారు, కొన్ని చోట్ల భూమి పండిస్తారు, కానీ నీళ్లు ఇవ్వాలి. ఈసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి వచ్చే 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి మారాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితి మారాలి అంటే ఒకటే ఒక పరిష్కారం, గోదావరి జలాన్ని తీసుకొచ్చి కుడికాలంలో కలపడం అనేది ఒకే ఒక పరిష్కారం. అది అవ్వాలి అంటే, ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి అంటే, మీకే కాదు పల్నాడులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, చిన్నపిల్లవాడికి కూడా తెలుసు, ఎవరు అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో. ఎవరు అధికారంలోకి వస్తుంది?